వెల్కమ్ టు ఖుషి సాఫ్ట్‌వేర్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో పైథాన్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే పైథాన్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనలో చాలా మందికి పైథాన్ నేర్చుకోవాలి అనగానే వచ్చే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే అసలు పైథాన్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? ఏం నేర్చుకుంటే మా కెరియర్‌కి యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు అలాంటి క్వెషన్స్ అన్నిటికి మన వీడియో ద్వారా ఎలా నేర్చుకుంటే బావుంటది? ఏంటి అనేది ఒక ఓవర్‌వ్యూ అయితే ఇద్దామండి. పైథాన్‌లో మెయిన్‌గా 3 సెక్టార్స్‌గా ఉంటుందండి. కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్. అసలు కోర్ పైథాన్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? అడ్వాన్స్డ్ పైథాన్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? అండ్ ఫ్రేమ్‌వర్క్స్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? అండ్ కోర్ పైథాన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? అడ్వాన్స్డ్ పైథాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది డిస్కస్. కోర్ పైథాన్‌లో వచ్చేసి మనకి డేటా టైప్స్, ఆపరేటర్స్, స్ట్రింగ్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, డేటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, ఫైల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అండ్ మల్టీ థ్రెడింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ టాపిక్స్ అన్నీ మనకి కోర్ పైథాన్‌లో యూజ్ అవుతాయండి. అండ్ కోర్ పైథాన్ ఏంటి అంటే లైక్ మనకి జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ మనం పైథాన్‌లో రాయగలిగితే చాలు అనుకునే వాళ్ళకి ఈ కోర్ పైథాన్ అనేది సరిపోతుంది. ఈ కోర్ పైథాన్‌లో ఉన్న టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మన అప్‌కమింగ్ వీడియోస్‌లో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. అండ్ అడ్వాన్స్‌డ్ పైథాన్. ఈ అడ్వాన్స్‌డ్ పైథాన్ ఏంటి అంటే, ఈ అడ్వాన్స్‌డ్ పైథాన్‌లో మనకి నంపై, పాండాస్ అండ్ పైథాన్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయండి. ఎవరైతే పైథాన్‌లో ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటారో, మనము పైథాన్ కోర్ ప్లస్ అడ్వాన్స్‌డ్ పైథాన్ కలిపి ఒక కోడింగ్ రాస్తాము. అంటే ఈ నంపైస్, పాండాస్ యూజ్ చేసి అండ్ కోర్ పైథాన్ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్ అనేది డెవలప్ చేస్తామండి. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనం ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తాము. అండ్ పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్. అసలు పైథాన్‌లో ఏమేమి ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయంటే జాంగో, ఫ్లాస్క్, బాటిల్, పిరమిడ్ ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని మనం పైథాన్‌లో యూజ్ చేస్తామండి. అంటే మనకేదైనా వెబ్ అప్లికేషన్ కానీ, వెబ్‌సైట్ కానీ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తాము. దీంట్లో జాంగో అండ్ ఫ్లాస్క్ వచ్చేసి దీన్ని మైక్రో ఫ్రేమ్‌వర్క్స్ అంటారు. బాటిల్ అండ్ పిరమిడ్ వచ్చేసి మాక్రో ఫ్రేమ్‌వర్క్స్ అంటారు. ఇదండి పైథాన్ సిలబస్. పైథాన్‌లో ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో. థాంక్ యూ.